మాట అంటున్నాడు. నా దేశంలో అమెరికా ఫస్ట్ ఏదైతే అనే నినాదంతో బయటికి వచ్చారో ఈ నేపథ్యంలోనే అతను చాలా క్లియర్గా అంటున్నారు, అమెరికాలో చేసిన ఉత్పత్తికి 0% ట్యాక్సెస్, కానీ ఎప్పుడైతే విదేశాల నుంచి వెళ్ళి ఎగుమతి చేసుకుంటున్నారో దానిపై ఖచ్చితంగా 100% కాదు ట్రిలియన్స్ డాలర్స్ నేను ట్యాక్సెస్ పెడతానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరేమంటారండి? అదేమి ట్రబుల్ లేదు భారతదేశానికి. డొనాల్డ్ ట్రంప్ తో డెమోక్రాటిక్ ప్రెసిడెంట్స్ బాగా ఏడిపించేవారు భారతదేశాన్ని. ఎందుకంటే లాబీస్ ఎక్కువ ఉంటాయి. డెమోక్రాటిక్ పార్టీలో ఎవరైతే గవర్నమెంట్ లో పనిచేస్తారో బయటకు వచ్చి దుకాణం పెట్టుకుంటారు వాషింగ్టన్. ఆ గవర్నమెంట్స్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఉన్నారు మన ఫారెన్ మినిస్టర్ బైడెన్ కింద, ఆయనకి పెద్ద దుకాణం ఉండేది యాంథనీ బ్లింకెన్. అది కూడా అప్పుడప్పుడు ఇండియా మీద రాజు చుట్టూ ఉండేవారు. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చాలా మంచోడు, జేక్ అనే సెకండ్ నేమ్ మర్చిపోతున్నా, జేక్ పావెల్, ఆయన కూడా ఇంకో దుకాణం ఉండేది. ఆ దుకాణాలకి ఎవరు ఇస్తున్నారు డబ్బు? ఫారెన్ గవర్నమెంట్స్ ఇస్తున్నారు. రిపబ్లికన్ పార్టీకి అది వేరే కల్చర్ ఉన్నది. ధనవంతులు విపరీతంగా ఉన్నారు గవర్నమెంట్ లో, బిలియనర్స్ తీసుకున్నారు కాబట్టి ఈ దుకాణాలు లేవు. సో వాళ్ళు జాగ్రత్తగా నేషనల్ ఇంట్రెస్ట్ అనే చూసుకుంటా ఉంటారు ఈ లాబింగ్ చేయడం. తర్వాత మీకు అందరికి తెలిసిన విషయమే, మన ఫ్రెండ్స్ గిడ్డర్ గారికి అండ్ కోటేశ్వరరావు గారికి ఇప్పుడు బయటకి ఏమొచ్చింది, ఆ వలసదారులు అక్రమంగా ఎవరు వస్తున్నారో మెక్సికో బోర్డర్ నుంచి పవర్ఫుల్ ఎన్జిఓస్ అమెరికాలో వాళ్ళ డబ్బులు తీసుకునే గవర్నమెంట్ నుంచి వాళ్ళ దేశాలకి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి గైడెన్స్ ఇచ్చి లాయర్స్ పెట్టి దారిలో తిండికి డైలీ అలవెన్స్ ఇచ్చి తీసుకొచ్చేది వీళ్ళ బయటకు వచ్చింది. ఇలా సహిస్తాం వాళ్ళు చేసింది చూడండి. ఎన్జిఓస్, పవర్ఫుల్ ఎన్జిఓస్ అంటే ఎన్జిఓస్ గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకున్నారు, $100 మిలియన్, దాంట్లో ఓటాలు గిట్టాలు తినేసి కొన్ని ఇలా ఖర్చు పెట్టి తీసుకొచ్చింది. వాళ్ళే పని చూసుకున్నారు, ఏదో పని కావాలని. అందువల్ల అలాంటి విషయాలు భారతదేశానికి ఏం సంబంధం లేదు. కాబట్టి మనం తప్పకుండా ఇవాళ చూసేది ఏంటంటే ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. తర్వాత ట్రంప్కి భారతదేశానికంటే ఎక్కువ గొడవలు ఉన్నాయి. రష్యాతో, యుక్రెయిన్తో, ఇజ్రాయెల్తో, వేరే దేశాలతో, చైనాతో, మనతో ఏమున్నది నాటో కంట్రీస్తో, మనతో అంత ఏం పెద్ద ట్రబుల్ లేదు. నేను ఇందాక ఒక మాట చెప్పా, ట్రబుల్ మనకి వాళ్ళకి డబ్బు తేడా ఉన్నది. మీరు $30 బిలియన్ మీరు కొంటలేదంటే ఆయిల్ కొంటామన్నారు, వెపనరీ కొంటామన్నారు. డొనాల్డ్ ట్రంప్ నేను మోడీని రిక్వెస్ట్ చేశాడు, నువ్వు వచ్చినప్పుడు కొన్ని మా దగ్గర సామాను శుభ్రంగా కొంటాడు. సో మనకి ట్రబుల్ లేదు, మనం ఒక హ్యాపీ ప్లేస్ లో ఉన్నాం. హ్యాపీ ప్లేస్ అది వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారు. మోడీ గారి దగ్గర ఎకనామిక్స్ లో ఆయన సరిగ్గా చేయట్లేదని ఎప్పుడంటే ఫారెన్ అఫైర్స్ డిఫెన్స్ లో చాలా గొప్పగా చేస్తాడు నరేంద్ర మోడీ గారు. వెంటనే అన్ని ఫారెన్ లీడర్లు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి, పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఏం చేయాలో తెలుసు. మీరు చూడండి, ప్రోటోకాల్ ఎరగొట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అక్కడ వచ్చే ఎవరో సుల్తాన్ వస్తే ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి నమస్కారం పెడతాడు. మా ఊళ్ళు ఉన్నారు 1,10 లక్షల మంది, మీరే తండ్రి చూడమని ఎంత ట్యాక్ట్ఫుల్ గా చేస్తాడు. సో నాకేం వరి లేదు, భారతదేశం హ్యాపీ ప్లేస్ లో ఉన్నది, మేనేజ్ చేసుకోవచ్చు. అది కూడా ఇందాక గిల్డర్ గారు రావునప్పుడు చెప్పాను కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మళ్ళీ అమెరికాకి చెప్పుదెబ్బలు తగిలినాయి చైనా నుంచి. భారతీయ బ్రెయిన్ అవసరం తప్పకుండా. మనకి అంత బ్యాడ్ పీరియడ్ ఉండదు. ఆయన మాట అలా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఇలా చేస్తా అలా చేస్తా ఆఖరికి ఆయన బాగా లొంగిపోతా ఉంటాడు. ఎవరి చైనాతోనే లొంగిపోయాడు, మనతో ఏం తగు ఉన్నది. సో మంచి రోజులు వస్తాయా, వచ్చే దినాలు వస్తాయా నేను చెప్పను, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ డేస్ వస్తాయి భారతదేశం, అది మాత్రం. ఓకే సార్, ఇదే విషయంపై ఒకసారి మన కోటేశ్వరరావు గారికి వెళ్దాం. అంటే కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతేదో విద్య, వైద్య, పరిశోధన విభాగానికి బడ్జెట్ ఆపేసేయాలని ఒక సంకేతాలు కూడా ఇచ్చారు. అది తాత్కాలికంగానే కావచ్చు. అతను ఇచ్చిన విషయం ఇప్పుడైతే మన పుల్లారావు చెప్పినట్టుగా తాత్కాలికంగా అతను ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో తాత్కాలికమైనే కావచ్చు. ప్రజల ఒత్తి మేరకు, అలాగే తనకు సంబంధించిన వేరే ఎవరైతే ఆయనకు సంబంధించిన వారు ఉన్నారో, అధికారులు ఉన్నారో, వాళ్ళ ఒత్తిడి మేరకు ఆ తాత్కాలిక నిర్ణయాలను కూడా వెనక్కి తీసుకుంటాను కావచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం
విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, పరిశోధన రంగంలో కానీ మన భారతీయులు ప్రస్తుతం మన భారతీయులలో కూడా మన సౌదర్న్ పార్ట్కి సంబంధించిన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుకు సంబంధించిన బెంగళూరు, కర్ణాటకకు సంబంధించిన వేలాది మంది పరిశోధకులు, వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది వైద్య విద్యార్థులు, వైద్య రంగంలో పనిచేసే వాళ్ళు దీని మీద ఇంపాక్ట్ చూసే అవకాశం ఉంది. దీనిపై మీరు ఇలా విశ్లేషిస్తారండి? ఇప్పుడు ఏ దేశమైనా R&D మీద పెట్టేటువంటి ఖర్చును బట్టి ఆ దేశం, అది ఏ రంగమైనా కావచ్చు, Yes. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేదా ఇతరతర అంశాలు కావచ్చు, డివిడెండ్స్ ఆ దేశాలకు వస్తున్నాయనేటువంటిది ప్రపంచానికి మనకు రుజువు చేసింది. ఆ రంగంలో భారతదేశం మన దేశాన్ని అవసరాలకు రీత్యా కానీ లేదా మన దేశం ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్స్ లో కానీ మిగతా దేశాలతో పోటీ పడి మనం అంత ఖర్చు పెట్టట్లేదు. అందుకని మనం అనేక రంగాల్లో దాని డివిడెండ్స్ ని మనం పొందట్లేదు. అలాంటి విషయాల్లో ఇవాళ ప్రపంచంలోనే అమెరికా అగ్రస్థానంలో ఉంది R&D ఖర్చు విషయంలో. ఒకవేళ వాళ్ళు కనుక తగ్గించేట్లయితే అది అమెరికాకే నష్టం. అందుకంటే నూతన ఉత్పత్తులు కావచ్చు, నూతన టెక్నాలజీస్ కావచ్చు, అవి డెవలప్ అయితే అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లకు ఉపయోగపడతాయా లేకపోతే సామాన్యులకు ఉపయోగపడతాయా అనేటువంటి విషయంలో తేడా ఉండొచ్చు, కానీ అది ఆయా దేశాలకే నష్టం. అందువల్ల ట్రంప్ అటువంటి పిచ్చి పని కనుక చేస్తే వైద్య రంగం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంక ఏ రంగమైనా కానీ బడ్జెట్ లోటు బడ్జెట్ ని పుచ్చుకునే క్రమంలో అటువంటివి చేస్తే అది ఆ దేశానికే నష్టం. కానీ నేనైతే ఆ విధంగా చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అట్లా చేసేట్లయితే అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అంగీకరించేటువంటి అవకాశం లేదు. అయితే ఒకటి మాత్రం స్పష్టం, ఈ ఎడ్యుకేషన్ అంటే విద్యారంగం, వైద్య సేవలు లేకపోతే విద్యా సేవల నుంచి మాత్రం ట్రంప్ కాదు, డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న, రిపబ్లికన్ అధికారంలో ఉన్న అమెరికాలో క్రమంగా వాటి నుంచి వెనక్కి తగ్గిపోతున్నారు. దానిని జనం మీద భారం మోపే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే అది ఒకవేళ అటువంటి భారాలు మోపితే ఆ భారాలు వ్యతిరేకంగా లేదా భరిస్తారా లేదా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సమాజం తెలుసు.